జనరల్‌గా మనం బయటికెళ్ళినప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతేనో, లేకపోతే ఏదన్నా లైసెన్స్ లేకపోతే వెంటనే ఫైన్ చేస్తారు. సో, వెంటనే మనకి యాక్షన్ అనేది తీసుకుంటారు కదా! సొసైటీలో ఇంతింత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ అనేది ఇంత లేట్ అవుతుంది? సో మోర్ ఓవర్ ఏంటి అంటే నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. సో ఆబ్వియస్గా అది కన్ఫర్మ్ అతనే అన్నది అని ప్రూవ్ అయ్యేంత వరకు పనిష్మెంట్ అన్నది జరగదు. అది మన కాన్స్టిట్యూషన్ అట్లుంది. ఇన్నోసెంట్ పనిష్ అవ్వద్దు. సో అందుకనే లేట్ అయినా సరే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే నిజంగా తప్పు చేసిండ్రో వాళ్ళనే పనిష్ చేయాలి. దాని వల్లనే ఈ డిలే అంతా అవుతుంది. ఇప్పుడు నిర్భయ కేసులోనే 2012లో అయితే 2020లో వచ్చింది దాని జడ్జిమెంట్. ఆ 4 members కి ఉరి తీసిండ్రు. సో అట్లనే 2017లో ఒక కేసు ఉంది ఉన్నావులో, యూపీ ఉన్నావు. 2019లో మన హైదరాబాద్ లో అయింది కేసు. 2024లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. సో అట్లని చెప్పి ఇప్పుడు 2012 నిర్భయ కేసు ఏదైతే ఉందో దాని లోపల ఒక మైనర్ ఉన్నాడు, తనకు ఉరేయలేదు. ఇప్పుడు తప్పు చేసింది మైనర్ అయినా సరే ఉరేయాలి అని చెప్పి మనం వాదించలేం కదా, మన కాన్స్టిట్యూషన్ అట్లుంది అంతే. అంటే కాన్స్టిట్యూషన్ తప్పుగా ఉంది అనుకోవచ్చా? తప్పుగా ఉందని కాదు, అదే చెప్తున్నా కదా, నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. కానీ ఇలా 2012 నుండి 20లోని 17 నుండి 25లో ఇలా జరిగినవి చాలా తక్కువ కేసెస్. బట్ చాలా మంది ఎస్కేప్ అయిపోతున్నారు మిడిల్లో. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, 2 years లాగ్ అయిపోద్ది. 2 years తర్వాత అందరూ మర్చిపోతారు. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తారు. అదే ఒకటి జనాలలో కూడా మార్పు ఏది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానంటే 2012లో ఒక అమ్మాయి డ్రెస్ అట్లా వేసుకుంది, ఒక అమ్మాయి డ్రెస్ ఇట్లా వేసుకుంది, అందువల్ల రేప్ అయింది. ఆ అమ్మాయి నైట్ 10 గంటలకి 12 గంటలకి బయట ఎందుకు తిరగాలి, దానివల్లనే రేప్ అయింది అని చెప్పి ఉండే. కానీ ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా మారింది, కొంచెం చేంజ్ అయ్యింది. ఆ ప్రొటెస్ట్ల వల్లనో అనుకోండి, లేదా ఈ సోషల్ మీడియా వల్లనో అనుకోండి, కొంచెం మారింది. సో దానివల్ల చేంజెస్ అన్నది కొంచెం కొంచెంగా వస్తుంది, కానీ టోటల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనలేను. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ 51 minutesకి ఒక రేప్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి బయటికి రావట్లేదు. ఇట్లా ఈ నిర్భయ లాంటిదో, ఈ మన శంషాబాద్ లో జరిగిన రేప్ లాంటిదో, లేదా ఈ వెస్ట్ బెంగాల్ లాంటిది మాత్రమే బయటకు వస్తుంది. అది ప్రజల్లో వాళ్ళంతా వాళ్ళకి రావాలి. ఒక ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది వాళ్ళ లోపల వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. సో అసలు ఒక రేప్ అటెంప్ట్ జరిగిందంటే దానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి ప్రెసెంట్? సో ఇప్పుడు యాక్చువల్గా అయితే బేసిక్ 10 years ఇంప్రిజన్మెంట్ నుండి స్టార్ట్, కానీ బట్ దెన్ 10 years to 10 lakhs ఫైన్ ప్లస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ హ్యాంగ్ చేయడం అన్నది కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుండి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బిఎన్ఎస్ అనేసి కొత్త చట్టాలు వచ్చాయి, మారింది. సో ఇందులో ఏముంది రేప్ గురించి? రేప్ గురించి ఇది మన రేప్ వచ్చేసి సెక్షన్ 64 వస్తుంది, మర్డర్ వచ్చేసి సెక్షన్ 103 వస్తుంది. సో రేప్ గురించి అదే ఉంది. మన ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 years ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ బోత్. ఓకే, ఇప్పుడు బ్యాక్లో మనం చూసుకున్నట్లయితే రేప్ అటెంప్ట్స్ అనేవి కామన్గా చూస్తూనే ఉన్నాం. మెయిన్గా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే లైక్ చాలా ఎక్కువ చూస్తున్నాము. అండ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా విమెన్ కన్సెంట్ లేకుండా టచ్ చేయకూడదు అనేసి మనకి చాలా ఉన్నాయి. బట్ బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియని స్ట్రేంజర్స్ చేయడం వల్ల ఇది ఎక్కువ. సో ద థింగ్ ఈస్, ఏదైనా సరే మెన్ యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది, ఉమెన్ కన్సెంట్ తోటి మెన్ కూడా యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే కన్సెంట్ లేకుండా నిజంగానే అది ఏం చేయలేము. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా కన్సెంట్ లేకుండా మనం ఏం చేయలేము. సో నా ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే కొన్ని చాలా మంది ఫేక్ కేసెస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయింది కదా. ఇప్పుడు కలిసి తిరుగుతారు, చేస్తారు, మెన్ అండ్ ఉమెన్ కలిసి తిరుగుతారు, చేస్తారు. ఒకవేళ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేస్తే రేప్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే కొన్ని ఫేక్ కేసెస్ నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది. సో ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మెన్ ఎటువంటి తప్పు లేకుండా సో నా మీద రేప్ అటెంప్ట్ అయింది అనేసి అమ్మాయిలు కానీ కేసు పెడితే, సో దానికి ఏమన్నా అబ్బాయిలకి ఏమన్నా ఉన్నాయా? అసలు అబ్బాయిలకు అసలు బేసిక్ గా చెప్పాలంటే ఏం లేవు. ఆ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసుకోవడం మెయిన్ ఫస్ట్ థింగ్. ఒక అమ్మాయి రేప్ అయింది అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంటే అబ్బాయిని తీసుకొని వెళ్తారు పోలీస్ వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఫ్యాక్ట్స్ అనేది తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ టెస్ట్ లో అదంతా, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలుగు ఫిజికల్. ఆ ఫిజికల్ అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి చీటింగ్ కేసు, రేప్ కేసు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలా అబ్బాయిలకి ఎటువంటి చట్టాలు లేవా అయితే వెళ్ళడానికి తప్ప? మీరు మెన్ అని చెప్తున్నారా ఏంటి? అట్లేం లేదు, నిజంగానే లేవు. అది వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే కదా. యా ట్రూ. సో హౌ అబౌట్ లివింగ్ రిలేషన్స్, ఐ మీన్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ లాయర్ గా? ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇస్ ఫైన్,
కానీ అది ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటది అనిపిస్తుంది. కానీ అది ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోయేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారంటే టోటలీ ఫైన్. మళ్ళీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయి టార్చర్ పెట్టడం, అబ్బాయిని అమ్మాయి టార్చర్ పెట్టడము, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో ఫస్ట్లో ఓయోస్కి చాలా రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండే కదా, మరి ఇప్పుడు కోలివ్స్, స్టాంజా లివింగ్ అనేసి చాలా వచ్చేసాయి, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రతి ఏరియాలోని కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్ని అయితే ఉన్నాయో కోలివ్, స్టాంజా లివింగ్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఓయోకి వెళ్ళడానికి అన్ని సర్టిఫికెట్లు అన్ని జస్ట్ అవర్స్ ఉంటారు, ఒక రోజు ఉంటారు మహా అయితే. కానీ ఈ స్టాంజా లివింగ్స్ ఎలా మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది? అది ఇంకా ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం ఫస్ట్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు, దే ఆర్ లివింగ్ ఈక్వల్లీ అన్నప్పుడు, ఉండే ఉమెన్ కి ప్రాబ్లం లేనప్పుడు, ఇఫ్ దే ఫీల్ సేఫ్ దేర్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వీ కాంట్ డూ ఎనీథింగ్, నాట్ ఈవెన్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్, రైట్? యా, ట్రూ. సో ఇప్పటి వరకు మనం బ్యాక్ టు రేప్ కేస్ ఏదైతే జరిగిందో దానిలో చూసుకున్నట్లయితే, సో ఇప్పటి వరకు ఎటువంటి శిక్షలు పడడానికి ఛాన్స్ ఉంది సంజయ్ అనే పర్సన్ అనేసి ఒకరి మీదకి వచ్చారు. సో మెయిన్ థింగ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మీడియాకు కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ద థింగ్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఒక క్వశ్చన్ వేసింది, అసలు రేప్ విక్టిమ్ ది ఫొటోస్ కానీ ఐడెంటిటీ కానీ ఏది రివీల్ అవ్వద్దు. బట్ దెన్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఫొటోస్, విక్టిమ్ ఫొటోస్, విక్టిమ్ నేమ్ అంతా రివీల్ అయిపోయింది. సో బ్యాక్ దెన్ అది 100% అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది తను ఎవరో అన్నది, కానీ అట్లా రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో శిక్షల వరకు వస్తే ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది, ఎవ్రీ స్టేట్ లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్నా తనని హ్యాంగ్ చేస్తారనే మేము అందరం నమ్ముతున్నాం. ఓకే. సో ఇలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ మీకు తెలిసినప్పుడు మీ సైడ్ నుండి వాయిస్ రేస్ చేయడానికి అటువంటిది ఏమైనా ఛాన్స్ ఉంటుందా యాజ్ ఎ లాయర్గా? 100%. ఇప్పుడు విక్టిమ్కి న్యాయం దొరకాలి అని చెప్పి అనుకున్న తర్వాత కంపల్సరీ మేము వాయిస్ రేస్ చేయాలి కదా. చూడండి, ఒక కేసుని తప్పియాలన్న అడ్వకేట్, ఒక కేసులో ఇరికియాలన్నా సరే అడ్వకేటే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కానీ ఈ సుమోటో కేసులో ఎట్లా అంటే అడ్వకేట్స్ తో పని లేకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టుకి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. సుమోటో కేసు లాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళే ఫ్యాక్ట్స్ అన్ని చూసుకొని వాళ్ళే శిక్షిస్తారు. ఒకరు అపీల్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరు పిటిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మాట్లాడుకున్నట్లయితే ఈ కోర్టు ఇవన్నీ కూడా ప్రూఫ్సే కావాలంటారు. 100%. సో ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము పరువు లైక్ పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళు తారుమారు చేయగలరు కేసుల్ని. సో చాలా మంది తప్పించుకుంటారు ఈజీగా. వాట్ డూ యు సే? తప్పించుకుంటారు అంటే ఇంకా అసలు ప్రాపర్ కోర్ట్ ఓన్లీ ఎవిడెన్స్ ను నమ్ముతుంది. ఇప్పుడు మీరు చెప్తానో నేను చెప్తానో నమ్మదు. ఆ ఎవిడెన్స్ అన్నది లేదు అన్న టైంలో ఏం చేయలేం మనం కూడా. సో అది ఎవిడెన్స్ లేనప్పుడు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవుతున్నారు. అట్లా చాలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఏం చేయకుండా జైలుకి వెళ్ళి తను ఇన్నోసెంట్ అని చెప్పి కొన్ని ఒక 13-14 ఇయర్స్ తర్వాత ప్రూవ్ అయ్యి, అంటే తన లైఫ్ అంతా వెళ్ళిపోయింది. ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారీ అని చెప్పి కోర్టు కంపెన్సేషన్ ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇన్నోసెంట్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు. ఆబ్వియస్. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక కేసులో 2019లో ఒక రేప్ కేసులోనే, 2017లో ఒక రేప్ కేసులో ఆ విక్టిమ్ బెయిల్ మీద అక్యూజ్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వెళ్ళి వాళ్ళ అమ్మని చంపేశాడు. వాట్ 22 years. ఓకే. సో ఇట్లా ఇప్పుడు బాబాలు కూడా ఉన్నారు, సమ్ బాబాస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బెయిల్స్ మీద బయటికి వస్తా ఉన్నారు. ఒక బాబా అయితే 27th టైం ఇది బెయిల్ మీద బయటికి రావడం. సో కొన్ని లూప్ హోల్స్ అట్లా ఉన్నాయి, మనం ఏం చేయలేము. సో మీరు యాజ్ ఏ క్రిమినల్ లాయర్ కాబట్టి మీరు చూసిన కేసులో వర్స్ట్ కేసు ఏంటి? అంటే మీకు కూడా కొంచెం గూస్ బంప్స్ ఇచ్చిన కేసు లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో నాకైతే ఈ శంషాబాద్ 2019 కేసే, మన డాక్టర్ గారు ఉన్నారు కదా, తనని మన సజ్జనార్ గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు 4 members ని. దట్ వాస్ ద గుడ్ కేస్. అంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. ద థింగ్ ఇస్ దట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ దాన్ని ఇన్స్టెంట్ శిక్ష వేసేసి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వడం అన్నది ఐ ఫెల్ట్ గుడ్. ఆ ఇన్సిడెంట్ బ్యాడ్ అయినా సరే, సాడ్ ఇన్సిడెంట్ అయినా సరే, మొత్తం ప్రొటెస్ట్లు జరిగినా సరే, బట్ ద వే పోలీస్ రియాక్టెడ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్.